శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకి తెలియకుండా పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855583632. ఈ రోజున ఒక గండం మిమ్మల్ని కుదిపేస్తుంది. ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. ఒకరి గురించి ఒకరితో చర్చించేటప్పుడు ఈరోజు ఇంకాస్త అంటే 100కి 200% మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే గనక ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు కావలసిన వ్యక్తుల నుంచి ఈ రోజున మీరు తిట్ల పురాణం వినబోతున్నారు, ఏడుస్తారు. పక్కా జరిగేది ఇదే. కావున ఏదైనా ఒక విషయం మీ చెంతకు చేరినప్పుడు అందులో నిజ నిజాలు గ్రహించండి. గ్రహించలేనప్పుడు మిన్నకు ఉండిపోండి. లేదంటే ఈ రోజున మీరు చాలా వరకు మీ పేరు ప్రతిష్టలకు భంగం తెచ్చుకుంటారు. అలాగే ఈ రోజున మీరు డ్రైవింగ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ మానసిక ప్రశాంతత లేని ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసే విషయంలో ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా గండం ప్రమాదం రూపంలో పొంచి ఉంది. కావున జాగ్రత్త. ఈరోజు సాయంత్రం దాటాక ఇటువంటి సూచనలు ఇంకాస్త పెరుగుతాయి. మీ పరిస్థితి చాలా వరకు అగమ్యగోచరంగా మారిపోతుంది. తెలిసో తెలియకో చేసిన తప్పు ఈరోజు మిమ్మల్ని కుదిపేస్తుంది. ఈరోజు నలుగురితో మాట్లాడే క్రమంలో గుడ్డిగా నమ్మి అస్సలు మాట్లాడొద్దు. మీతో ఆ నలుగురు మాట్లాడుతూనే మీ వెనక గోతులు తీస్తారు. ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. ఎందుకంటే మీ యొక్క ఉన్నతి భరించలేక, మీకు వచ్చే గౌరవం, ఆదరణ భరించలేక వారు సమయం కోసం వేచి ఉన్నారు. ఆ సమయం ఈరోజు మీరే వారికి ఇచ్చేస్తారు. కావున తెలియని విషయాలను భుజానికి ఎత్తుకునే ప్రయత్నం చేయొద్దు. ఈరోజు ఆల్కహాల్ జోలికి వెళ్ళొద్దు. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు లేదా ఓన్గా వెహికల్ డ్రైవ్ చేసేవారు ఈ విధంగా ఆల్కహాల్ జోలికి వెళ్లడం ద్వారా కోరి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించవద్దు. దూర ప్రయాణాలు చేసేవారు నిద్రలేమితో, అలసటతో డ్రైవింగ్ చేయొద్దు. ఇది మీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. అలాగే ఫోన్ కాల్ రూపంలో కూడాను ఎదుటివారి వ్యక్తులతో మీరు చాలా వరకు కూడాను మాటలు పడాల్సి వస్తుంది. కానీ నిరాశ చెందవద్దు. అలా అని అధిక కోపాన్ని తెచ్చుకోవద్దు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా సమస్య పరిష్కారం గురించి ఆలోచించండి. చేయని తప్పు అయితే గనక ఖచ్చితంగా నిందను నిరూపించుకునే ప్రయత్నం చేయడంలో అలసత్వం వహించొద్దు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే ఆర్థికంగా కూడా ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. నూతన వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చినప్పుడు వారి యొక్క మాట తీరు, పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. గుడ్డిగా వారిని నమ్మేసి మీరు ఆర్థికపరమైన విషయాల గురించి వారితో చర్చించడం లాంటి పనులు చేస్తారు. ముఖ్యంగా మీ జీవితంలో ఈ రోజునే ఆర్థిక నష్టం, ప్రమాదం కూడా ఉంది. అయితే నిత్యం శివారాధన చేసుకోండి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వహించండి. అంతేకాకుండా ఈ రోజున ధనపరమైన సమస్యలు వస్తాయి. కావున ధనం విషయంలో కూడా జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.